కొద్దిమంది విద్యార్థులు జాగ్రత్తగా వినండి. కొద్దిమంది విద్యార్థులు కాలేజీలో చదువుకుంటా ఉన్నారు, హాస్టల్లో ఉంటారు. వారి అవసరాలు తీర్చుకోవడానికి వారికి సరైన డబ్బులు లేవు. సినిమాలు చూడటానికి, షికారులు చేయటానికి, తినడానికి వారికి సరైన డబ్బులు లేవు. డబ్బులు ఎలా సంపాదించాలని రకరకాలైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఒకానొక సందర్భంలో ఒక ప్లాన్ వేశారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, అరే మనలో ఒకడు చనిపోయినట్టుగా యాక్ట్ చేద్దాం, అందరినీ డబ్బులు అడుగుదాం అని ఒక పథకం వేసి ఒక వ్యక్తిని పడుకోబెట్టారు. ఆ పడుకోబెట్టి ఆయన మీద ఒక గుడ్డ కప్పారు. రోడ్డు అమ్మట వెళ్ళే వాళ్ళందరినీ, అయ్యా ఇతడు పేద విద్యార్థి, మేము చదువుకుంటున్నాము, ఈరోజే చనిపోయాడు, ఇతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, అతని సొంత గ్రామానికి అతన్ని చేర్చడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఏమైనా సహాయం చేస్తారా అని వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని అందరినీ అడుగుతున్నారు. అటు నుంచి ఒక దైవజనుడు వస్తున్నాడు. ఆయన కూడా ఆపారు. అయ్యా ఈయన చాలా పేద విద్యార్థి, మేమందరము హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాము, మరి ఈయన సడన్గా చనిపోయారు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా పేదవారు, కాబట్టి ఈయన శవమును లేకపోతే ఈ యొక్క దేహమును వారు ఊరు పంపించాలంటే చాలా డబ్బులు కావాలి, మా దగ్గర లేవయ్యా, మీరేమన్నా సహాయం చేస్తారా అని ఆ దైవజనుడిని అడిగారు. ఆయన పాపం కన్నీటితో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇతడు పేద విద్యార్థి అంటున్నారు, చదువుకుంటాకు వచ్చాడు అంటున్నారు, యవనస్తులు మీకు ఉపయోగపడాలి, కానీ మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. ప్రభువా, ఇతని ఆత్మను మీరు చేర్చుకోండి, ఇతని దేహాన్ని ఆయన భూస్థాపనను తన గ్రామానికి పంపించండి, అక్కడ భూస్థాపన జరగటానికి తగిన సహాయాన్ని మీరు చెయ్యండి అని ఒక చిన్న ప్రార్థన చేసి తన జేబులో ఉన్న డబ్బులు తీసి ఆయనకి ఇచ్చారండి. వాళ్ళకి ఇచ్చాడు. ప్రార్థన చేశారు, జేబులో ఉన్న డబ్బులు తీసి వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అరే లెగరా చాలా డబ్బులు వచ్చినాయి, ఈ దైవజనుడు ఎవరో మరీ అమాయకంగా ఉన్నాడు, మనం చెప్పిందంతా బాగా నమ్మేశాడు అని లేపారంట. లేపితే ఏముంది, లెగట్లేదు. అరే అప్పుడే నిద్రపోయాడు ఏంటి, నీళ్లు కొట్టారు. నీళ్లు కొట్టినా చలనం లేదు. ఏమైంది, ఆ దైవజనుని మాటను బట్టి అతని ప్రాణం. డాక్టర్ల దగ్గర మనము అబద్ధాలు ఆడకూడదు. మరి దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడొచ్చా? దేవుని సేవకుల ముందు అబద్ధాలు చెప్పొచ్చా? ఉన్నది